అశోక్ గారికి ప్యూర్లీ మళ్ళీ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఎమ్మెల్సీ కావడం ఆయన టార్గెట్. అందుకే ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నాడు. అంతకుమించి ఆయనకి ఏముంది, ఇదంతా పెద్ద డ్రామా అంటున్నారు కొంతమంది. 2002లో ఎస్ఐ కానిస్టేబుల్ కొట్లాడినప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన వాళ్ళు ఇప్పుడు జనగాం ఎమ్మెల్యే రాజీనామా కూడా చేయలేదు కదా, ఆయన ఎమ్మెల్సీ పదవి ఏం లేదు కదా. మరి 2013లో నేను బీఈడీ చదివేటప్పుడు అత్యధికంగా కాలేజీ యాజమాన్యం 5,000 రూపాయల ఫీజు డిమాండ్ చేస్తే అయ్యాల రోడ్డు మీద నిలబడి 4 గంటల పాటు ధర్నా చేసి 800 రూపాయలు కట్టించిన 2003లో అయ్యాల ఎమ్మెల్సీ పదవి లేదు కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మా ఊళ్ళో జన్మభూమి కార్యక్రమం పెడితే అది లేదు, ఇప్పుడు ఉంది కదా అంటున్నా. ఇప్పుడు ఆశ పుట్టిందేమో ఎమ్మెల్సీ కావాలని. ఎమ్మెల్సీ కావడం ఆశ పుట్టమని కాదు, అశోక్ సార్ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇవాళ నిరుద్యోగుల యొక్క బతుకు చిత్రం ఏందో తెలుసు, వాళ్ళ జరుగుతున్న అన్యాయం ఏందో తెలుసు. మాట్లాడితే ఇక ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడడం అవుతుందా? మరి ఎమ్మెల్సీ పదవి లేనప్పుడు కూడా కొట్లాడిండు, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు కొట్లాడిండు. మరి ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ. రేపు పోటీ చేస్తారు కదా, రేపు రాబోయే 1 ఇయర్లో 1.5 ఇయర్లో. ఏం పోటీ చేయను, చేయరా ఎమ్మెల్సీ ఏం పోటీ చేయను. అదేంది చేయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక మూలాలు లేకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో గెలవడం అనేది కష్టం. అప్పయిందా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు బాగా దెబ్బ పడ్డదా? దెబ్బ పడుతుంది కదా. మరి జేబు ఖర్చులు కూడా కష్టమైనటువంటి పరిస్థితులలో వ్యవస్థ నడిపించాల్సి వస్తుంది. జేబు ఖర్చు ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేని పరిస్థితి, జేబు ఖర్చులు పెట్టుకోవాలన్నా కూడా కలవలేని పరిస్థితులలో ఉన్నటువంటి. పోటీ చేయొద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థిక బలం లేనటువంటి వ్యక్తులు పోటీ చేసినా కూడా గెలవరు. ఇంకా మనం పిల్లం కూడా సాదుకునే ఒక పరిస్థితిలో కంటే ఇంకా దిగజారిపోయే పరిస్థితి కూడా ఎదురుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ప్రజా సమస్యలపైన నా శక్తి ఉన్నంత వరకు నేను పనిచేయడానికి సిద్ధంగా అయినా. ఎందుకు రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో టికెట్ ఇస్తా అంటే ఆ టికెట్ తీసుకొని మీరు పోటీ చేయాలి? ఏ పార్టీ ఓట్లేదు, పైసలు మీకు లేకపోయినా వాళ్ళు పెడతారు కదా. నేను ప్రజాస్వామ్యంలో ఉద్యమకారుడిగా పనిచేయాలనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేకు పోటీ చేయాలనో ఎంపీకి పోటీ చేయాలనే ఉద్దేశం కాదు. ఒక ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివినటువంటి నేను, బోధిస్తున్నటువంటి నేను, ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమకారులు అనే వాళ్ళు లేని ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ అశోక్ వెనకాల ఇంకోరు వెనకాల బీఆర్ఎస్ ఉంది అని. అయ్యాల టీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు ఈ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు రాజకీయంగా మాట్లాడడం తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గం కనుకుంటే అయిపోతుంది కదా. నా మీద అబండాలు వేసే బదులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. అశోక్ సార్ ఇప్పుడు చెప్పిన ఓడినాడు కదా, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అశోక్ సార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మోసం చేసింది అంటున్నారు, కాంగ్రెస్ మోసం చేసింది అంటున్నారు. రేపు పొద్దున ఇదే అశోక్ గారికి ఎవరో ఒకరు టికెట్ తీసుకో అని అంటే వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోయి మీరు టికెట్ తీసుకొని పోటీ చేస్తారు కదా. ఏం పోటీ చేయను అసలే. కంప్లీట్గా ఈ నిరుద్యోగ అనే సమస్య మీద, నిరుద్యోగ మూలాలపైన మొత్తంగా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నా. దానిలో భాగంగా ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని మాట్లాడుతున్నా. దాంతోపాటు ఇవాళ హైదరాబాదులో మహానగరంలో, దేశంలోనే ఢిల్లీ, ముంబై తర్వాత పేరొందిన మహానగరంలో తెలంగాణ బిడ్డకు స్థానం లేదు. ఇవాళ మొత్తం నాన్ లోకల్స్తో నిండిపోయింది. కార్పొరేట్ రాజ్యంలో, సాఫ్ట్వేర్ రంగంలో తెలంగాణ వాడు 10% కూడా లేరు. నా హైదరాబాదులో 10% ఏంది? హైదరాబాద్లో 100% వాళ్ళు ఉండాలా? తెలంగాణ వాడు ఉండాలి. కానీ తెలంగాణ స్పేస్ ఉందా? లేదు. కింది స్థాయి ఉద్యోగాలే ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పనిచేస్తున్నారు. పై స్థాయిలో ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారు. మధ్య స్థాయిలో గుజరాతీ మార్వాడీస్, రాజస్థాన్ మార్వాడీస్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాదు మహానగరమే, రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దాంట్లలో తెలంగాణ బతుకులు కనబడతలేవు. 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తున్నాం అంటున్నారు, కంపెనీలు తెస్తా ఉంటున్నారు. ఆ కంపెనీల్లో తెలంగాణ వాడికి స్థానం ఉన్నదా? మీరు ఒక కంపెనీ పెడితే వాడికి నీళ్ళు ఇస్తున్నారు, కంపెనీ పెడితే వాడికి గాలి ఇస్తున్నారు, కంపెనీ పెడితే వాడికి భూమి ఇస్తున్నారు, పెట్టుబడులు ఇస్తున్నారు, మార్కెటింగ్ ఇస్తున్నారు. మరి తెలంగాణ వాడికి ఉద్యోగం ఎందుకు ఇయ్యారు? కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు రంగంలో 80 నుంచి 90% స్థానికులకి వచ్చే విధంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే మూమెంట్ వచ్చింది. మళ్ళీ ఇవాళ ఖచ్చితంగా నాన్ ముల్కీ గోబ్యాక్ అనే మూమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అలా వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. రోజు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి. డిగ్రీలు కేవలం పట్టాలిచ్చే విద్యాలయాలు మాత్రమే ఉన్నాయి, కానీ దాంట్లో సబ్జెక్టు నేర్పే విద్యాలయాలు ఇవాళ కొరత ఏర్పడుతుంది. ఇవాళ మురళి లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు విద్యా వ్యవస్థ కోసం. ఆయన మాట రోడ్లు పట్టించుకోవట్లేరు. వీళ్ళకి ఏమైనా రాజకీయ నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టినామా? పనికిరాని వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టి కనీసం మాట్లాడే అవగాహన లేకుండా రాజకీయాల్లో మాట్లాడితే వీడిని వాడి తిడుతూ పోటీ చేయనని ఎందుకు అంటున్నారు? చేయాలి కదా, మీరు పోటీ చేసి చట్టసభలో కూర్చోవాలి కదా. మీలాంటి క్వశ్చన్ చేస్తారు. చట్టసభలు మాలాంటి డబ్బులు లేనివాడు చట్టసభ దాకా రానియరు కదా.
అందుకే ఇవాళ ప్రజలు ఎప్పుడైతే ఓటుకు అమ్ముడు పోవడం బంద్ చేస్తారో అప్పుడు మేధావులు, సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్న వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ డబ్బుల యొక్క సంస్కృతిలో సామాన్యులు అనే వాళ్ళు గెలవడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి.